హలో హాల్ వెల్కమ్ టు ద మూవీ ఫైర్. చాంపియన్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ డీసెంట్. ప్లస్ పాయింట్ ఏంటంటే రోషన్ యాక్టింగ్, కొన్ని మంచి మూమెంట్స్, కొన్ని స్టోరీలో ఉండే ఎమోషన్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం సెటప్ కి తీసుకున్నారు, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. ట్రైలర్ లో చెప్పినట్టే ఒక ఊరు, ఆ ఊరికి అనుకోకుండా వచ్చిన ఒక కుర్రాడు ఆ ఊరి కోసం ఏం చేశాడు, ఇదే లైన్. ఇది తెలంగాణ బైరణపల్లిలో జరిగే స్టోరీ. ఈ మూవీ అందుకే ఫ్రెష్ అనిపించింది. 1948 లో జరిగే స్టోరీ కాబట్టి అప్పటి ఇండియా ఎలా ఉంది, అప్పట్లో పల్లెటూరులో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవడానికే టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఊరి గురించే ఉంటది. ఆ ఊరు ఆ జనం బాగానే ఉన్నా ఇంటర్వెల్ వచ్చేదాకా ఏ మూమెంట్ ఉండదు. నాకు ఫస్ట్ లో ప్లస్ అనిపించింది గిరగిర సాంగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయినా, ఎమోషనల్ ఫైటింగ్ సీక్వెన్స్ అయినా చాలా బాగా తీసిండు. ఎమోషన్ మాత్రం బాగా పండించిండు. చాలా మందికి అయితే సెకండ్ హాఫ్ నచ్చచ్చు, బాగుంది. ఈ మూవీ అయితే యాక్షన్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. మధ్యలో వచ్చే ఫుట్బాల్ గేమ్ అయితే చాలా బాగుంటుంది. యాక్షన్ లవర్స్ కి అయితే బాగా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. ఈ మూవీ మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగుంది. మధ్యలో వచ్చే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. లవ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. మూవీకి మాత్రం ఇదే హైలైట్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకేమన్నా హైలైట్ గా ఉందంటే మ్యూజిక్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా బీజిఎం మాత్రం చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది బీజిఎం. యాక్షన్ సీన్స్ లో వచ్చే బీజిఎం మాత్రం చాలా బాగుంది. మన హీరో ఆడే ఫుట్బాల్ గేమ్ అయితే చాలా బాగుంటుంది. చాలా మంది ఆడియన్స్ కి అదే నచ్చచ్చు, ఫుట్బాల్ గేమ్. మూవీ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇది ఒక రియల్ స్టోరీ, కానీ చాలా బాగా తీశారు డైరెక్టర్ అయితే. ఈ మూవీ మాత్రం చాలా మందికి నచ్చుతుంది, చాలా బాగుంది. మూవీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుందంటే ఒక ఫైట్ మాత్రమే, ఇంటర్వెల్ ఫైట్, అది మాత్రం చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ లలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఓవరాల్ హీరో మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓవరాల్ గా ఒక యావరేజ్ సినిమా, కానీ సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇదే చాంపియన్ మూవీ రివ్యూ. ఇప్పటికి చాలా మంది చూశారు అనుకుంటున్నా. ఎలా ఉందో చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.